అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు మరొక షార్ట్ అండ్ ఇంపార్టెంట్ వీడియో ముందుకు వచ్చానండి. అందరూ గార్డెనర్స్కి, యాక్చువల్ గార్డెనర్స్కి యూస్ఫుల్, అందరికీ యూస్ఫుల్ అనుకోండి. ఓకే, మరి ఏంటనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. డబ్బా క్లోజ్ ఉందనా? చూడండి, చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అండి. ఏంటండి ఇది? రాటన్ బనానా అండి. చాలా పండిపోయినాయి బనానాస్. మర్చిపోయాము, యాక్చువల్గా ఫ్రూట్ బాస్కెట్లో పెట్టి మర్చిపోయాము. అది చూస్తే ఇట్లా తయారైనాయి. మరి ఏం చేయాలండి? మరి చూడండి, ఎంత పీల్ బ్లాక్ అయిపోయింది. మరి చూడండి, కొంతమంది అడుగుతారని, ఇది మరి మరీ పండినాయి అనుకోండి, కొంచెం పండినా సరే తినొచ్చా అంటారు. ఇవి మరీ ఎక్కువ బ్లాక్ అయినాయి అనుకోండి. కానీ ఎక్స్పర్ట్స్ చెప్పిన విషయం ఏంటంటే, కొంచెం పండితే పర్లేదు, కానీ చాలా ఎక్కువ పండితే మాత్రం తినకూడదండి. గుర్తుపెట్టుకోండి. పూర్తిగా పండితే నాట్ గుడ్ ఫర్ హెల్త్ అంటారండి ఎక్స్పర్ట్స్. ఇవి ఇట్లాంటివి ఇంకొంచెం మంచిగా సరే తినకండి. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు, ఇవి కొంచెం ఎక్కువ పండినవి తింటే కనుక, అంటే ఒక లిమిట్ దాటి పండినవి తింటే ఫుడ్ పాయిజనింగ్ ఎఫెక్ట్ వస్తాడండి మనకి. బ్యాక్టీరియా, ఇతర హార్మ్ఫుల్ జీవులు మన కంటికి కనబడవు, అవి మైక్రోస్కోప్లో మాత్రమే కనబడి హానికర జీవులు కనబడితే వచ్చేస్తాడు, అది ఫామ్ అయిపోతాయి దీంట్లో. కాబట్టి మనము తినకూడదు అంటారు. రాటింగ్, ఈ కుళ్ళిపోవడం అనేది కెమికల్ రియాక్షన్ అండి. తర్వాత మరి ఇంత బ్లాక్ కాకుండా కొంచెం ఎక్కువ పండిన మనం తినొద్దు అనుకుంటే కనుక పరేయకండి, హెయిర్ మాస్క్ చేసుకోవచ్చు అంట. ఎందుకంటే దీంట్లో పొటాషియం బాగుంటుందండి. దీన్ని మనము పొటాషియం మన జుట్టుకి చాలా మంచిది. జుట్టుని బాగు చేస్తుంది, పాడైన జుట్టుని మంచిగా చేస్తుంది, బ్రేక్ తక్కువ చేస్తుంది, మా కుదుళ్ళ గట్టిపరుస్తుంది. ఇవన్నీ రీజన్స్తోని బాగుంటాయి. కాబట్టి ఏం చాలా దీన్ని హెయిర్ మాస్క్ వేసుకోవాలంటే పీల్ తీసేసి కొంచెం బాగుండి, ఇంతకన్నా కొంచెం మంచిగా ఉంటే కనుక ఒక ముద్దలా వేసి హెయిర్కి పెట్టుకొని కడుక్కి స్నానం చేసుకోవాలి. మరి ఇంత పాడితే మనం ఏం చేయవచ్చు? మన గార్డెనర్స్ తెలుసు కదా, కాంపోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, కానీ గుర్తుపెట్టుకోండి, పీల్స్ని తీసుకోండి. ఆ పండును మాత్రము మనం ఏం చేయాలి, డైరెక్ట్గా వేయకండి. డైరెక్ట్గా మీరు ప్లాంట్ బేస్లో వేస్తే కనుక పెస్ట్స్ వస్తాయి, వేరే ఇతర హార్మ్ఫుల్ తయారవుతుంటాయి, హౌస్ ఫ్లేస్ వస్తుంటాయి అట్లా. కాబట్టి ఏం చేయాలి, దీన్ని పొట్టు తీసేసి కంపోస్ట్ వేయండి. లోపల ఫ్రూట్ బాగా పాడైపోయిన ఫ్రూట్ మాత్రము తవ్వండి, ఒక బేస్ తవ్వి వేసి మళ్ళీ పైన లేయర్తో కప్పెట్టండి. డైరెక్ట్ పైన ఉంచేయకండి, ఉంచితే కనుక పెస్ట్స్ వేరే అటాక్ అవుతాయి. తర్వాత ఇంకొకటి, రాటన్ ఫ్రూట్ ఫ్లెష్తో కొంతమంది చెప్తారు ఎక్స్పర్ట్స్. ఈ రాటన్ ఫ్రూట్ ఫ్లెష్లో వేయండి, పీల్స్ తీసేసి వీటిని తీసి మీరు నీళ్ళల్లో వేసేసి కొన్ని గంటల పాటు పెట్టి కనుక ఫిల్టర్ చేసి మళ్ళీ దాన్ని డైల్యూట్ చేయండి కొంచెం. ఓకే, డైల్యూట్ చేసి మనం మొక్కలకు వాడచ్చు. ఆ విధంగా మనము వాడచ్చు. ఇక పీల్స్ని అయితే కంపోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా కొన్ని విషయాలు యాక్చువల్ పాడైపోయినాయి, కొన్ని విషయాలు చెప్పాను. చూద్దాం, ఇంకేమైనా యాడెడ్ అయితే కనుక మీరేమైనా ఉంటే చెప్పండి కామెంట్స్లో. ఇంకేదైనా ఉంటే కనుక మళ్ళీ నేను చూస్తాను చెప్పడానికి, ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కనుక. ఓకే, థ్యాంక్ యూ అండి, అందరికీ బెస్ట్ ఆఫ్ లక్.